జగన్. ఎందుకని సార్? ఎందుకని? జగన్ అంత దమ్మున్నవాడు ఏంటి, సంక్షేమ పథకాలు అమలు చేసేవాడు, మాట మీద నిలబడేవాడు, ఇంకొకళ్ళు లేరు కాబట్టి ఆయనే సీఎం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నెక్స్ట్ సీఎంగా జగన్ గారు కనుక గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి అంటున్నారు. ఎవరు పారిపోవాలి? ఎవరు మంత్రులు? మన ప్రజలంతా అంటే మన దేశం వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోవాలా? అది మరి వీళ్ళు ఏంటి జగన్ గారు సీఎం వీళ్ళ కోరిక అది. ఎవరి కోరిక ఏంటి? చంద్రబాబు కోరిక కానీ పవన్ కళ్యాణ్ కోరిక కానీ మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పెట్టి మనం పారిపోవాలి, అది వాళ్ళ కోరిక. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కొత్తగా వస్తున్నారు కదా, ఎఫెక్ట్ ఏమైనా జగన్ గారి మీద పడుతుందంటారా? అసలు ఏం పడదు. ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సంక్షేమ పథకాలు చెప్పని నాయకులు తడలు కొట్టి మీసాలు తిప్పి ఏంటి బట్టలు ఉడదిస్తాము, ఏంటి నడు రోడ్లో తిప్పిస్తాము, ఇవన్నీ చెప్పినవాడు నాయకుడు కాదు. సంక్షేమ పథకాల గురించి చెప్పినవాడే నాయకుడు, సంక్షేమ పథకాలు అమలు చేసినవాడే నాయకుడు. ఈ పథకాలంతా పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు జగన్ గారు అని చెప్పి బాబు గారు అంటున్నారు. మరి అప్పుడు ఏంటి 2 లక్షల కోట్ల చిల్లరు కదా సంక్షేమం, మన టార్గెట్, మన ఆదాయం. మరి ఆ 2 లక్షల కోట్లు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మరి జగన్ గారు పంచాడు, మరి ఆయన ఏం చేశాడు? 2 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు ఏం చేశాడు ఆయన? ఎవరికి ఇచ్చాడు? చెప్పాలి, అది సమాధానం చెప్పాలి. మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, 3 రాజధానులు పెట్టి ఏం చేస్తారు అసలు అని చెప్పి అడుగుతున్నారు. 3 రాజధానులు అవసరం. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఉన్నప్పుడు మనం ఏం చేసాము? పిక్కొని వచ్చాము. ఎవడేం చేశాడు, ఎవడేం చేయలేకపోయాడు. అందుకని 3 రాజధానులు ఉంటే మంచిది. నెక్స్ట్ సీఎంగా అయితే జగన్ గారిని మేము గెలవనీయము, మేమే గెలిచేది అని చెప్పి నారాయణ. అసలు ముందు వాళ్ళు ఓడిపోతారు, అది చూసుకోమనండి. ముందు జగన్ ఓడిచ్చే సంగతి కాదు, ముందు వాళ్ళు ఓడిపోతున్నారు, అది చూసుకోమనండి. పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేసి చూపిస్తామని చెప్పి నారా లోకేష్ గారు. పులివెందులు కాదు, ఆంధ్రాలోనే దమ్ము లేదు. పులివెందులు జోలి రాకూడదు ఏంటి, పులివెందులు అడ్డా ఏంటి, పులివెందుల్లో జగన్కి ఏంటి అసలు కదిలిచ్చేవాడు లేదు ఏంటి, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు రేపొద్దున ఏంటి చంద్రబాబు అక్కడ ఓడిపోతున్నాడు. ఎక్కడ చంద్రబాబు అక్కడ ఓడిపోతున్నాడు? ఎక్కడ? కుప్పం ఓడిపోతున్నాడు. చూడబోతుంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అడుగుతున్నారు. అసలు వారి స్థాయి అయింది, జగన్ స్థాయి అయింది. వీళ్ళ తాత ముత్తాల కంటే కోటీశ్వరులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు. వాడి స్థాయి ఏంటి? వాడి స్థాయి ఏంది? కానిస్టేబుల్ స్థాయి వాడిది. ఇలా నాన్నలో ముత్తాతలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు లైవ్లో నాకు చూపించలేదు, ఇప్పుడు ప్రజెంట్ పగిలిపోయింది మీకు. సార్ ఇప్పుడు చూడబోతుంటే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కేసీఆర్ గారే ఇప్పుడు ఎలా ఓడిపోయారు అలా నువ్వు కూడా ఓడిపోతావు జగన్ అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ గారు ఓడిపోయారంటమ్మా. ఏంటి ఆయన మంచి చేస్తున్నాడు, అది నేను కాదన్నాను. కానీ పక్కన వాళ్ళు చేయనివ్వలేదు, దానికి బ్రేక్లు వేసారు పక్కన వాళ్ళు, అందుకని ఆయన ఓడిపోయాడు. లేకపోతే ఆయన మంచిగా చేశాడు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు జగన్ గారు మంచి చేస్తున్నారు, కానీ ఆయనకు బ్రేక్లు వేయడానికి కుదరదు. ఆయన బ్రేక్లు వేయడానికి కుదరదు. 100% జగన్ 175. వై నాట్ 175?